పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఫలితంగా 33 మంది చనిపోయారని మండిపడ్డారాయన. ఎండల్లో తిప్పి డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు చంద్రబాబు. రేపు మొదటి తారీఖు వస్తా ఉంది. చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా, ఇంటి దగ్గర ఇవ్వకుండా 33 మంది వృద్ధులు చనిపోయారు. ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి రమ్మన్నారు, డబ్బులు లేవు, ఎండల్లో తిరిగారు, వడదే బదిలింది. రెండో రోజు రమ్మన్నారు, మూడో రోజు రమ్మన్నారు, పోయిన తర్వాత అక్కడ ఎండల్లో కూర్చోబెట్టారు, నీళ్లు లేవు. కొంతమంది వయసు అయిపోయినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా శారీరకంగా భరించలేరు, దాంతో కొంతమంది చనిపోయారు. 33 మందిని చంపేశారు. నేను వాలంటరీ వ్యవస్థ కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటరీ వ్యవస్థ ఎవరైతే సైకోకు పనిచేయడానికి వీల్లేదు. పనిచేయాలా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా.